there is no sexual bond. అంటే sexually he couldn't. పూజకు పనికిరాని పూలు కొన్ని ఉంటాయి, వాళ్ళలో ఒక వ్యక్తే. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జోగి రాజీవ్ అతని కర్మ అనేది ఎంత తొందరగా తిరిగి వచ్చిందో ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయనకున్న జబ్బులని చెప్పి రెచ్చిపోయిన రాజీవ్, అలాగే జోగి రమేష్ పూజకి పనికిరాని పువ్వు అని అందరిపైన రెచ్చిపోతే రమేష్, వీళ్ళందరూ ఈ రోజు చూసుకుంటే నడి రోడ్డు పైన వీళ్ళ కుటుంబం భాగవతం అంతా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. దీంట్లో చాలా మంది అంటారు సింపథైజ్ చేయండి రాజీవ్తో అని. ఎందుకు సింపథైజ్ చేయాలి? పెళ్లికి ముందు వాళ్ళ నాన్నకి చెప్పినట్టే వెళ్ళి, నీ మొహం నాకు నచ్చలేదు, నాకు మగతనం లేదు, మా ఇంట్లో క్రిస్టియానిటీ పాటిస్తాము, మేము తేడా బ్యాచ్ అని వెళ్ళి మేఘనాకు చెప్పాలి. నాన్నకి చెప్తే నాన్న చెప్పలేదు అని చెప్పడానికి చంటి పిల్లాడా, లేకపోతే నోట్లో ఎన్నో ఏలేసుకుని తిరుగుతున్నాడా? అతని ఫ్రెండ్ వచ్చి బయట చెప్పింది, ఎవరితో అయితే అతను ఎమోషనల్లీ చాలా క్లోజ్గా ఉంటాడో ఆ వీడియో కూడా మీ ముందుకు సెకండ్ వీడియో తీసుకొస్తున్నాము. దానికంటే ముందు జోగి రాజీవ్ తనకు తనే ఒప్పుకున్నాడు, ఎస్ నాలో మ్యాటర్ లేదని చెప్పి. ఫస్ట్ టైం బ్రేకింగ్ అవుతుంది వీడియో, ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కళ్ళు. సో మేమున్న పరిస్థితులు నేను చెప్పాను ఇందాక. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా నేను చేయడానికి ఏం లేదు ఇప్పుడైతే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు విని, అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉందామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్నీ బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాయి కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకే. సో మేమున్న పరిస్థితులు నేను చెప్పాను ఇందాక. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా నేను చేయడానికి ఏం లేదు ఇప్పుడైతే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు విని, అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉందామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్నీ బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాయి కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా. సో నేను ఇంట్లో వాళ్ళ ప్రెషర్స్కి లోబడిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత మెంటల్గా ఫిజికల్గా అంతా బాగానే ఉంటుందేమో అనుకున్నాను. వీళ్ళ ప్రెషర్స్ వల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఫిజికల్గా నేనేం లేను నీతో, నా వల్ల కాలేదు, ఇదే కదా నీకు కావాల్సింది అని చెప్పి తనకు తను ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. నిజమే చెప్పా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు, అదే చెప్తా. ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈయన ఫోటోలు చూపించా, నాకేం అనిపించలే. అయినా సరే నాకు ఇదే నిజమే చెప్పా, మీరు చేసిన తప్పు, మీరు చేశారు తప్పు. ఎంత హెడ్ స్ట్రాంగ్నెస్ కూడా చూడండి ఇక్కడ. నాకు ఈమె ఫోటో చూస్తే అనిపించలా, నాకు నచ్చలా. ఇందాక ఏ రకంగా చెప్పాడు పూర్తి గుండు కొట్టించుకున్నప్పుడు, ఇప్పుడేమో నాకంత నచ్చలా, నాకంత అనిపించలా. సరే నీకు అంత అనిపించినప్పుడు మీ అమ్మ ఇన్నోవా కార్లు అడుగుతుంటే నువ్వు ఆపుకోవా? అనిపించినప్పుడు అసలు ఆ అమ్మాయి పైకి వెళ్ళి ఫోన్లు మాట్లాడుకుంటే డ్రోన్లు ఎగరేయటం ఏంటి? ఏం విందామని అనిపించినప్పుడు అసలు ఈ అటెంప్ట్ టు మర్డర్స్ ఏంటి అమ్మాయి పైన? వీటి గురించి జోగి రాజీవ్ని అడగరా ఎవరు? దీన్ని ప్రశ్నించరా? అరే నీలో మ్యాటర్ లేదన్నప్పుడు నువ్వు అన్నీ మూసుకుని ఖాళీకి కూర్చోవాలి, పెళ్లికి వెళ్ళకూడదు. నీ కుటుంబంలో నువ్వు కూడా ఒక మెంబర్వే. అమ్మాయి జీవితం నాశనం చేస్తావు ఈరోజు. మన కింద ఇన్నున్నాయి, మనం వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పెళ్ళాలని వాగకూడదు. ఈరోజు పెళ్ళాం అన్న వర్డ్ నీ నోట్లోంచి వస్తే కర్మ ఏ రకంగా తిరిగి వస్తుందో కళ్ళ ముందు చూస్తున్నారు అందరూ.
శిక్ష పడుతుందో పడదో నాకు తెలియదండి, కానీ పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం వీళ్ళకి చాలా దరిద్రమైన శిక్ష పడింది. హార్డ్లీ 4-5 టైమ్స్ అంటే నేను ఎట్లా నమ్ముతా? ఎందుకు అని అంటే సెక్షువల్లీ ఇట్ ఇస్ వాడు కూడా అంత స్పీడ్ గా ఉన్నాడు. వాడు కూడా ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉంటే అవుట్లెట్ ఎమోషనల్లీ ఇస్ కనెక్టెడ్ బట్ అది లేదు. సెక్షువల్లీ అంటే చెప్పమ్మా, అతను మెచ్యూర్ లేదు కదా. అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం అతను, నిజం చెప్తున్నా. అంత ఈజీగా సాటిస్ఫై, అందుకే నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం అతనితో నాకు ఓన్లీ ఇమోషనల్ బాండింగ్ ఉందంట. పెళ్లి చేసుకున్న అమ్మాయితోనేమో మానసికంగా కూడా ఉండలేడు, ఇంకొక అమ్మాయితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుంటాడు. ఇద్దరితో ఫిజికల్లీ సాటిస్ఫై చేయడం కష్టం, ఇతనికి మ్యాటర్ లేదంటారు. దీనిపైన శకుంతల వేధింపులు, ఆషాఢం కొత్తలుడికి ఇన్నోవా కారు ఇవ్వండి. ఇది కాకుండా రోజు కూర్చుని క్రైస్తవ వీడియోలు చూపించి మతాచారం మార్చుకోమని మేఘన పైన ప్రెషరు. ఇవన్నీ పక్కన పెడితే అడపా తడపా ఇతన్ని నవ్వించడానికి కార్లు, డైమండ్ నెక్లెస్లు వేసుకుని ఆకర్షించాలంట, అట్రాక్టివ్ ఉండాలంట. ఇది కాకుండా అమ్మాయి బయట పెడుతుందేమో విషయాలని తెలిసి 3 సార్లు అటెంప్ట్ మర్డర్. పబ్లిక్ ఒపీనియన్ లో ఇలా దుష్ట చర్యలు చేసిన వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? నిజంగా నవ్వు రావాలా, ఏడుపు రావాలా? నిజంగా అమ్మాయి పరిస్థితి ఆలోచించండి. జోగిరాజీవ్దే ఉంది, ఈ రోజు మర్చిపోతారు, గుర్తుంటారు, రేపు మర్చిపోతారు. కానీ అమ్మాయి అనుభవించిన నరకం, వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు అమ్మాయికైనా చనిపోతే అది ఆ కుటుంబానికి లాస్, మనకు కాదు. ఇంకేమనంటే LGBTQ రైట్స్ అంటారు. LGBTQ రైట్స్ ఇక్కడ అప్లై అవ్వండి. ఇతనికి చంద్రబాబు నాయుడు అనే అంత స్వరం ఉన్నప్పుడు వెళ్ళి పెళ్లి కూతురు చెప్పలేడా, నేను ఎమోషనల్లీ ఇంకొక అమ్మాయితో ఉన్నాను, ఆ అమ్మాయి నేను సుఖం అందించలేను, నీకేం అందిస్తాను అని చెప్పుకోలేడా? చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో దీని గురించి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.